ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. కాఫీ తెస్తాను. ఆగు, అక్కడ తాగుతానులే కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాఫీ తీసుకురమ్మన్నాను. మీరు లేని టైంలో మన ఇంటికి ఆ శరత్ చంద్ర వచ్చాడమ్మా. ఆయన మన ఇంటికి ఎందుకు వచ్చారా? నాకు నీతులు సూక్తులు చెప్పడానికి వచ్చాడమ్మా. ఎంత కాదన్నా జన్మకు కారణమైన తండ్రి చనిపోతే చెయ్యాల్సిన కర్మలు చెయ్యాలని, అవి పాటించడం ఒక పెద్ద కొడుగ్గా నా ధర్మం అని, అబ్బో గుంట నక్క వేదాలు వల్లించినట్టు పెద్ద ప్రసంగమే ఇచ్చెళ్ళాడు. విలువల్లో నా కాలి ధూళికి కూడా సరిపోని నా శత్రువు అతను. అలాంటి అతను ఈరోజు నా గుమ్మంలో నిలబడి నియమాల గురించి, నిబద్ధత గురించి మాట్లాడాడంటే నా తల కొట్టేసినట్టు అయిపోయిందమ్మా. ఎందుకు ఇలాంటి వాళ్ళు నా ముందు నిలబడి మాట్లాడుతున్నారని ఆలోచించాను. ఆ కృష్ణప్రసాద్కి నేను తలకొరివి పెట్టకపోవడం వల్లే కదా ఈరోజు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు. వీళ్ళ నోర్లు మూయించడానికి నేనొక నిర్ణయం తీసుకున్నానమ్మా. కృష్ణప్రసాద్కి నా చేతుల మీదుగా పిండ ప్రదానం చేయాలని, నా చేతుల మీదుగా పిండ ప్రదానం చేయాలని, నా చేతుల మీదుగా పిండ ప్రదానం చేయాలనుకుంటున్నాను. ఏంటత్తయ్య ఇది? ఎవరికి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఒకవైపు నాన్న మాట్లాడరు, బ్రతికున్న మావయ్యకు పిండ ప్రదానం చేయడం ఏంటి? నాకు నిజంగా ఏం అర్థం అవ్వట్లేదు.